ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కుంభరాశివారికి ఒక అద్భుతమైన దైవ సంకేతం కనిపించబోతుందా? మీ జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న శత్రుబాధలు, అడ్డంకులు, నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముగింపు దశకు చేరుకున్నాయా? కర్మ విమోచనం ప్రారంభమైందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూన్ 17 బుధవారం నుండి జూన్ 20 శనివారం వరకు కుంభరాశివారి జీవితంలో అత్యంత ముఖ్యమైన గ్రహమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ 4 రోజుల్లో శత్రువుల బలం ఎందుకు తగ్గబోతోంది? దైవం మీకు ఇవ్వబోయే సంకేతం ఏమిటి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రేమ, వివాహం విషయంలో ఏ మార్పులు రాబోతున్నాయి? ఏ ఒక్క పని చేస్తే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి? ఏ దేవాలయాన్ని దర్శిస్తే కర్మబంధాలు తొలగడం ప్రారంభమవుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా జ్యోతిష్య మంత్రం ఛానల్కు మీరు కొత్తమారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. శివశక్తి జ్యోతిష్యాలయం మీ ఫోటో, పుట్టిన తేదీతో మీ జాతకం పరిశీలించి మీకు పూర్తి జ్యోతిష్యం చెప్తారు. ఈ గురూజీ కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే తీసుకుంటారు. మీకు ఏమైనా సమస్యలుంటే ఒక్కసారి నమ్మకంతో కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ ఫోటో వాట్సాప్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహ సంచార ఫలితాలు మరియు దైవ పరిహారాలను మీకు అందిస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశివారికి కర్మ విమోచనం ఎలా ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ విమోచనం ప్రారంభం మీ జీవితంలో కనిపిస్తున్న మొదటి దైవ సంకేతం. కుంభరాశివారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పులు జరుగుతున్న సమయం. కొంతమంది కుంభరాశివారు గత కొన్ని నెలలుగా నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు, నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఎందుకు లేరు, నా మంచితనాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు అనే బాధతో ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే మీ కర్మ విమోచనం ప్రారంభమయ్యే కాలంలో మొదటగా కనిపించే సంకేతం ఏమిటంటే మీకు బాధ కలిగించిన వ్యక్తుల అసలు స్వరూపం మీ కళ్ల ముందు బయటపడటం. ఇప్పటివరకు మీపై ఆధిపత్యం చూపించినవారు, మీ నిర్ణయాలను తక్కువ చేసినవారు, మీ విజయాన్ని చూసి అసూయపడినవారు క్రమంగా బలహీనపడటం మీరు గమనిస్తారు. ఇది మీ చేతుల్లో జరిగే పని కాదు, దైవం స్వయంగా పరిస్థితులను మార్చే విధానం. మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జీవితంలో మనం గెలవడానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు, కాలమే మనకోసం యుద్ధం చేస్తుంది. ఇప్పుడు కుంభరాశివారికి అలాంటి సమయం నడుస్తోంది. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్లీ మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. కొంతమంది క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శని ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి తన కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీరు అనుభవించిన బాధకు కారణమైన వారు కూడా తమ కర్మ ఫలితాన్ని చూడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీ మనసులో విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. సమస్యలు పూర్తిగా పోకపోయినా గతంలో ఉన్నంత భయం ఉండదు. ఎందుకంటే మీ అంతరాత్మకు ఒక దైవ సంకేతం అందుతుంది. ఇక నీ సమయం వస్తోంది అనే భావన లోపల కలుగుతుంది. చాలామందికి ఈ సంకేతం కల రూపంలో రావచ్చు, కొంతమందికి ఆలయంలోకి వెళ్ళినప్పుడు రావచ్చు, ఇంకొంతమందికి అనుకోకుండా వినిపించిన ఒక మాట రూపంలో రావచ్చు. ప్రత్యేకంగా బుధవారం మరియు గురువారం రోజుల్లో మీ మనసులో ఒక కొత్త ఆశ జనిస్తుంది. గతంలో ఎన్నోసార్లు విఫలమైన పని ఇప్పుడు మళ్లీ చెయ్యాలనిపిస్తుంది. గతంలో భయపడ్డ నిర్ణయాన్ని ఇప్పుడు ధైర్యంగా తీసుకోవాలనిపిస్తుంది. ఇది సాధారణ ఆలోచన కాదు, మీ జీవితాన్ని ముందుకు నడిపించే దైవశక్తి ప్రభావం. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు, నిలిచిపోయిన పని, నిలిచిపోయిన సంబంధం లేదా నిలిచిపోయిన అవకాశం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయటండి. కుంభరాశివారు సాధారణంగా బయటకు ధైర్యంగా కనిపించినా లోపల చాలా విషయాలను దాచుకుంటారు. తమ బాధలను ఎవరికీ చెప్పరు. కాని ఇప్పుడు దైవం మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఇక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. నీ కర్మభారాన్ని తగ్గించే సమయం వచ్చింది. ఇదే కర్మ విమోచనం ప్రారంభమయ్యే మొదటి సంకేతం. శత్రుబాధలు ముగింపు. మీ ఎదుగుదలను ఆపిన శక్తులు ఎందుకు బలహీనపడుతున్నాయి? కుంభరాశివారికి ఒక ప్రత్యేకమైన గుణముంటుంది.
వీరు ఎవ్వరికీ హాని చెయ్యాలని అనుకోరు. కాని వీరి నిజాయితీ, తెలివితేటలు, ప్రత్యేక ఆలోచనా విధానం కారణంగా చాలామంది వీరిని ఇష్టపడినంతగా కొంతమంది అసూయ కూడా పడుతుంటారు. ముఖ్యంగా మీరు ఎదగబోతున్న సమయంలో మీకు కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొందరు మీ ముందే నవ్వుతారు కాని వెనుక మీ అవకాశాలను అడ్డుకుంటారు. మరికొందరు మీ గురించి తప్పుడు అభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. శత్రుబాధలు ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నాయి. దీనర్థమేమిటంటే మీకు హాని చేయాలనుకున్న వ్యక్తులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించలేరు. గతంలో మీ గురించి చెడు మాట్లాడిన వాళ్ల మాటలను ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లు నిజం తెలుసుకుంటారు. ఉద్యోగం చేసే కుంభరాశివారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఉన్నా ఇప్పుడు వారి ప్రభావం తగ్గుతుంది. మీ ప్రతిభను గుర్తించే అధికారులు మీకు సహకరించడం ప్రారంభిస్తారు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఇదే పరిస్థితి. గతంలో పోటీదారుల వల్ల వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయి. మీ దగ్గరకు కొత్త అవకాశాలు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు వచ్చే ఒక సమాచారం లేదా ఒక పరిచయం భవిష్యత్తులో లాభానికి కారణం కావచ్చు. కుటుంబంలో కూడా కొన్ని దాగి ఉన్న సమస్యలు బయటపడే అవకాశముంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. బయటపడడమంటే సమస్య పెరగడం కాదు, దానికి పరిష్కారం దొరకడం ప్రారంభమవడం. కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాల్లో కూడా శత్రుబాధలు తగ్గుతాయి. మీ సంబంధాన్ని చెడగొట్టాలని చూసిన వ్యక్తులు దూరమవుతారు. ప్రేమించిన వ్యక్తి మీ నిజమైన విలువను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి కూడా మంచి పరిణామాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. శత్రువులు తగ్గిపోవడం కంటే ముఖ్యమైనది మన భయం తగ్గిపోవడం. ఎందుకంటే చాలాసార్లు బయట ఉన్న శత్రువు కంటే మనసులో ఉన్న భయమే పెద్ద శత్రువు. ఇప్పుడు దైవం ఆ భయాన్ని తొలగించే పని చేస్తోంది. అందుకే మీరు ముందుకడుగు వేయడానికి ధైర్యం పొందుతారు. శనివారం నాటికి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇంతకాలం మీ జీవితాన్ని అడ్డుకున్న శక్తులు శాశ్వతం కావు. అవి కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంది. దైవ సంకేతం ఇప్పటికే ప్రారంభమైంది. కర్మ విమోచనం ప్రారంభమైంది. శత్రుబాధలు ముగింపు వైపు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరుచుకునే సమయం దగ్గరపడుతోంది. కుటుంబంలో జరగబోయే మార్పు మీకోసం దైవం సిద్ధం చేస్తున్న కొత్త వాతావరణం. కుంభరాశివారికి ఈ 4 రోజులలో కుటుంబపరంగా చాలా ముఖ్యమైన పరిణామాలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా మీ మాటలను అర్థం చేసుకోని వ్యక్తులు ఇప్పుడు మీ ఉద్దేశ్యమేమిటో గ్రహించడం ప్రారంభిస్తారు. చాలామంది కుంభరాశివారు తమ కుటుంబం కోసం ఎంతో చేస్తుంటారు, కాని ఆ గుర్తింపు వెంటనే రాదు. కాని ఇప్పుడు మీ కృషిని కుటుంబ సభ్యులు గుర్తించే సమయం వస్తోంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఆస్తి విషయాలు లేదా ఆర్థిక సమస్యల గురించి కొంతకాలంగా ఆందోళన ఉంటే వాటికి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజుల్లో జరిగే ఒక సంభాషణ కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మొదటిగా మన చుట్టూ ఉన్న సంబంధాల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే మన జీవితంలో బాధలను తగ్గించడానికి దైవం ముందు మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే గతంలో ఎప్పుడూ గొడవపడే వ్యక్తి అకస్మాత్తుగా మీతో మృదువుగా మాట్లాడ్డం, మీకు దూరంగా ఉన్న బంధువు తిరిగి మీ జీవితంలోకి రావడం లేదా కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవడం జరుగుతుంది. శత్రుబాధలు ముగింపు దశలోకి వస్తున్నప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు మీ గురించి విన్న అపోహలను కూడా వదిలిపెడతారు. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో మీ నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కుంభరాశివారికి ఇంటి మార్పు, వాహనం కొనుగోలు, భూమి లేదా ఇంటికి సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సమయంలో మీరు కోపం కంటే సహనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే దైవ సంకేతం మరింత బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు లభిస్తున్న అనుకూలత కేవలం అదృష్టం వల్ల కాదు, మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితం తిరిగి మీ జీవితంలోకి వస్తోంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో అద్భుతమైన మలుపు. మీ కష్టం గుర్తించబడే సమయం. కుంభరాశివారు సాధారణంగా తమ పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. కాని చాలాసార్లు వీరి కష్టం ఇతరుల పేరుతూ వెళ్ళిపోతుంది. కొందరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాక బాధపడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఈ 4 రోజులలో ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం జరగవచ్చు. మీరు ఎదురుచూస్తున్న సమాచారం, కాల్
మీటింగ్ లేదా నిర్ణయం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ప్రత్యేకంగా ఇది శుభ సమయం. గతంలో పంపిన దరఖాస్తు నుంచి స్పందన రావచ్చు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. కొంతమందికి ఒక వ్యక్తి ద్వారా కొత్త ఉద్యోగ మార్గం తెరుచుకోవచ్చు. మీరు ఊహించని చోట నుంచి సహాయం అందుతుంది. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. మీ పని గురించి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంతకాలం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వ్యక్తుల ప్రభావం తగ్గుతుంది. ఇది శత్రుబాధలు ముగింపు దశకు చేరుకున్న మరో సంకేతం. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకంటే మీ ప్రతిభ బలంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లభించవచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజు జరిగే ఒక పరిచయం భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం కావచ్చు. ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యాపారస్తులకు విదేశీ లేదా దూర ప్రాంతాల నుంచి అవకాశాలు రావచ్చు. కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మన శ్రమకు సరైన ఫలితం రావడం మొదలవుతుంది. అందుకే ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను చిన్నవిగా భావించకండి. కొన్ని చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. దైవ సంకేతం ఎప్పుడూ పెద్ద అద్భుతం రూపంలో రాదు. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక పరిచయం రూపంలో, ఒక కొత్త ఆలోచన రూపంలో వస్తుంది. ప్రేమ, వివాహం మరియు మనసులోని కోరికల నెరవేర్పు. కుంభరాశివారు ప్రేమించినప్పుడు పూర్తిగా మనసు పెట్టి ప్రేమిస్తారు. కాని తమ భావాలను బయటకు చెప్పడంలో కొంచెం వెనుకబడతారు. అందుకే చాలా సందర్భాల్లో వీరి ప్రేమను ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకోలేరు. గత కొంతకాలంగా ప్రేమ సంబంధాలలో ఉన్న అపార్థాలు, దూరాలు లేదా మౌనం ఇప్పుడు తగ్గే సూచనలు ఉన్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ప్రేమ విషయాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు చెప్పాలనుకున్న మాటను చెప్పడానికి సరైన అవకాశం లభించవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న కుంభరాశివారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం రావడం, పెద్దల అంగీకారం లభించడం లేదా పెళ్లి గురించి ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పటికీ వివాహితులైతే జీవిత భాగస్వామితో ఉన్న దూరం తగ్గుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. దైవ సంకేతం వచ్చినప్పుడు మన జీవితంలోకి సరైన వ్యక్తులు వస్తారు, తప్పు వ్యక్తులు దూరమవుతారు. అందుకే ఈ సమయంలో ఎవరో ఒకరు మీ జీవితంలోంచి వెళ్ళిపోతే బాధపడకండి. ఎందుకంటే దైవం మీకు మంచిది కానిదానిని తొలగించి మంచిదాన్ని సిద్ధం చేస్తోంది. శత్రుబాధలు ముగింపు దశకు చేరుకోవడమంటే కేవలం బయట ఉన్న శత్రువులు కాదు. ప్రేమలో, వివాహంలో, సంబంధాలలో ఉన్న ప్రతికూల శక్తులు కూడా బలహీనపడటం. మీరు ఎంతో కాలంగా కోరుకున్న ప్రశాంతత ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మనసుపై ఉన్న భారాలు తగ్గిపోతాయి. అందుకే ఈ రోజుల్లో మీకు కారణం లేకుండానే తేలికగా అనిపించవచ్చు. అది మీలోకి ప్రవేశిస్తున్న కొత్త దైవ అనుగ్రహానికి సంకేతం. ధనయోగం ప్రారంభం. నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలబోతోంది. కుంభరాశివారికి ఈ సమయంలో అత్యంత ఆసక్తికరంగా కనిపించే అంశం ధనానికి సంబంధించిన మార్పులు. చాలామంది కుంభరాశివారు ఒక విషయం గురించి బాధపడుతుంటారు. డబ్బు వస్తుంది కానీ నిలవదు, ఎంత కష్టపడినా చేతిలో మిగలడం లేదు అనే భావన తరచుగా ఉంటుంది. కాని ఇప్పుడు గ్రహాల స్థితి ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. ఇంతకాలం మీ జీవితంలో నిలిచిపోయిన ధనప్రవాహం మెల్లగా తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యమయ్యుంటే దాని గురించి సమాచారం రావచ్చు. కొంతమంది కుంభరాశివారికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. ఇంకొందరికి గతంలో చేసిన పనికి సంబంధించిన ప్రయోజనం ఇప్పుడు లభించవచ్చు. చాలా కాలంగా ఫలితమివ్వని ఒక ప్రయత్నం అకస్మాత్తుగా లాభం చూపించవచ్చు. ఇది సాధారణ అదృష్టం కాదు. కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు గతంలో చేసిన శ్రమకు దైవం ఫలితాలను అందించడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయమేమిటంటే డబ్బు కేవలం జీతం లేదా వ్యాపారం ద్వారానే రావాల్సిన అవసరం లేదు. కొందరికి ఆస్తి వ్యవహారాల ద్వారా, కొందరికి బంధువుల సహాయం ద్వారా, మరికొందరికి కొత్త అవకాశం ద్వారా ధనలాభం కలగవచ్చు. ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం మధ్య ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో తొందరపడకుండా ఆలోచించి అడుగువేస్తే దీర్ఘకాల లాభం కనిపిస్తుంది. ఇంతకాలం మీ డబ్బు వ్యవహారాలను అడ్డుకున్న శక్తులు ఇప్పుడు బలహీనపడుతున్నాయి. శత్రుబాధలు ముగింపు దశకు చేరుకున్నప్పుడు మొదటగా ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
అప్పులు పూర్తిగా పోకపోయినా వాటిని తీర్చగల మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. మీలో మళ్లీ నమ్మకం పెరుగుతుంది. ఇదే నిజమైన సంపదకు ప్రారంభం. దైవ సంకేతం చాలా సందర్భాల్లో డబ్బు రూపంలో రాదు, డబ్బు సంపాదించే అవకాశం రూపంలో వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీకు వచ్చిన కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు లేదా కొత్త పనులను చిన్నచూపు చూడకండి. వాటిలోనే భవిష్యత్తు దాగి ఉండవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. శరీరం కంటే ముందుగా మనసు నయమవుతుంది. కుంభరాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో జీవిస్తుంటారు. ఇతరులు చూడని బాధలను మోస్తుంటారు. చాలాసార్లు శారీరక సమస్యల కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం, భవిష్యత్తు గురించి ఆందోళన, జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం వంటి పరిస్థితులు కొందరిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు ఈ విషయంలో ఒక సానుకూల మార్పు కనిపిస్తోంది. కర్మ విమోచనం ప్రారంభమయ్యే సమయంలో మనసుపై ఉన్న భారాలు క్రమంగా తగ్గుతాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీకొక విచిత్రమైన తేలిక భావం కలగవచ్చు. సమస్యలు ఇంకా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ఇదే దైవమిచ్చే మొదటి వైద్యం. శరీరానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు తగ్గే సూచనలు ఉన్నాయి. అలసట, బలహీనత, నిద్రలేమి వంటి సమస్యలు కొంత ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే కుంభరాశివారు తమ మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన అనేక ఇబ్బందులకు మూల కారణం శారీరక బలహీనత కాదు, మానసిక అలసట. ఈ సమయంలో దేవాలయ దర్శనం, ఉదయం సూర్య నమస్కారం, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తాయి. శత్రుబాధలు ముగింపు దశకు చేరుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తగ్గడమే కాదు, మన లోపల ఉన్న భయం కూడా తగ్గుతుంది. అందుకే ఇప్పుడు మీ ముఖంలో క్రమంగా ప్రశాంతత కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమందికి చాలా రోజులుగా బాధిస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు సరైన వైద్యుడు లేదా సరైన చికిత్స దొరికే అవకాశం కూడా ఉంది. దైవ సంకేతం కొన్నిసార్లు మన జీవితంలో సరైన వ్యక్తులను పంపించడం ద్వారా పనిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా అదే జరుగుతుంది. దైవ సంకేతం ఎలా వస్తుంది? కుంభరాశివారు తప్పక గమనించాల్సిన రహస్య సూచనలు. చాలామంది దైవ సంకేతమంటే ఆకాశంలో ఏదైనా అద్భుతం జరుగుతుందని అనుకుంటారు. కాని నిజానికి దైవం మన జీవితంలో చాలా సాధారణ సంఘటనల ద్వారా సంకేతాలిస్తుంది. కుంభరాశివారికి ఈ 4 రోజులలో అలాంటి సంకేతాలు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే వాటిని గుర్తించే జాగ్రత్త ఉండాలి. మీరు ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో అదే విషయానికి సంబంధించిన సమాధానం అనుకోకుండా వినిపించవచ్చు. మీరు వెతుకుతున్న మార్గం గురించి ఒక వ్యక్తి మాట్లాడవచ్చు. చాలా రోజులుగా గుర్తులేని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయవచ్చు. ఇవన్నీ సాధారణ సంఘటనలుగా కనిపించినా దైవం పంపే సందేశాలే కావచ్చు. కొంతమందికి కల రూపంలో సంకేతం రావచ్చు. ముఖ్యంగా దేవాలయాలు, నీరు, దీపం, పూజ, పెద్దలు లేదా ఆశీర్వాదాలకు సంబంధించిన కలలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మరికొంతమందికి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా మనసు ప్రశాంతంగా మారవచ్చు. ఇంకొందరికి ఒక నిర్ణయం తీసుకోవాలని లోపలునుంచి బలమైన ప్రేరణ కలగవచ్చు. కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మన అంతరాత్మ బలపడుతుంది. అందుకే మీ మనసు చెప్పే కొన్ని విషయాలు నిజమవ్వడం ప్రారంభమవుతుంది. గతంలో అయోమయం కలిగించిన పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనే విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. శత్రుబాధలు ముగింపు దశలో ఉన్నప్పుడు దైవం మీకు హెచ్చరికలు కూడా ఇస్తుంది. కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం మీకు కనిపించవచ్చు. ఒక అవకాశం బయటకు బంగారంలా కనిపించినా లోపల ప్రమాదముందని మీ మనసు చెప్పవచ్చు. ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో దైవరక్షణ శక్తి మరింత చురుకుగా పనిచేస్తోంది. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. ఒక మాట, ఒక కల, ఒక పరిచయం, ఒక దేవాలయ దర్శనం, ఒక అనుకోని అవకాశం, ఈ వీటిలో ఏదో ఒకటి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే దైవ సంకేతంగా మారే అవకాశం ఉంది. మీ జీవితంలోకి ప్రవేశించబోయే కొత్త అవకాశం, విధి తలుపు తట్టే సమయం. కుంభరాశివారికి ఈ సమయంలో కనిపిస్తున్న అత్యంత గొప్ప యోగం ఏమిటంటే కొత్త అవకాశాల యోగం.
చాలామంది జీవితంలో ఒక దశకు చేరుకున్న తర్వాత ఇక నా పరిస్థితి మారదు, నా అదృష్టం ఇంతే, ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు అనే భావనకు వస్తారు. కాని విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కుంభరాశివారికి అలాంటి విధి మలుపు దగ్గరపడుతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం నేరుగా మీ చేతిలో పడకపోవచ్చు, కాని దానికి సంబంధించిన మార్గం మాత్రం కనిపిస్తుంది. ఒక వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక సమాచారం అందవచ్చు, ఒక ఆహ్వానం రావచ్చు, ఒక ప్రయాణం జరగవచ్చు. మొదట చిన్న సంఘటనగా కనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని మార్చే అవకాశంగా మారుతుంది. ప్రత్యేకంగా గతంలో మీకు దక్కాల్సిన అవకాశం వేరొకరి చేతికి వెళ్లి ఉంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. ఎందుకంటే కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మనకు రావాల్సింది తిరిగి మన జీవితంలోకి వస్తుంది. ఆలస్యంగా వచ్చినా సరే సరైన సమయంలో వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు కలిసే వ్యక్తులను, మీరు వినే సమాచారాన్ని, మీకు వచ్చే ఆలోచనలను జాగ్రత్తగా గమనించాలి. చాలామంది కుంభరాశివారు తమలో ఉన్న ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. పరిస్థితులు అడ్డుకున్నాయి, కుటుంబ బాధ్యతలు అడ్డుకున్నాయి, కొంతమందిని శత్రువులు అడ్డుకున్నారు, ఇంకొంతమందిని భయం అడ్డుకుంది. కాని ఇప్పుడు శత్రుబాధలు ముగింపు దశకు వస్తున్నందున మీ సామర్థ్యం బయటకు రావడానికి మార్గం ఏర్పడుతోంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. దైవ సంకేతం వచ్చినప్పుడు జీవితం ఒక్కరోజులో మారదు, కాని జీవితం మారే దారి మాత్రం ఒక్కరోజులో కనిపిస్తుంది. అదే ఇప్పుడు మీకు జరగబోతోంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోలికకు సంబంధించిన మొదటి అడుగు పడబోతోంది. కొంతమందికి ఉద్యోగ అవకాశం, కొంతమందికి వ్యాపార విస్తరణ, కొంతమందికి విదేశీ అవకాశం, ఇంకొంతమందికి ఆధ్యాత్మిక మార్గం తెరుచుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఎన్నోసార్లు వదిలేయాలని అనుకున్న ఒక విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. అది విధి మళ్లీ మీకిచ్చిన అవకాశం కావచ్చు. మీరు గమనించాల్సిన మరో విషయమేమిటంటే ఈ సమయంలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. ఎటు వెళ్లాలో ఎటు వెళ్లకూడదో మీకు లోపల నుంచి స్పష్టత వస్తుంది. ఈ స్పష్టతే దైవ అనుగ్రహం. చాలామంది వెతికినా దొరకని మార్గదర్శకత్వం ఇప్పుడు మీకు సహజంగానే లభిస్తుంది. కర్మ విమోచనం సంపూర్ణంగా ప్రారంభమవ్వాలంటే తప్పక చెయ్యాల్సిన దైవకార్యాలు. కుంభరాశివారికి ఇప్పుడు లభిస్తున్న అనుకూల సమయాన్ని మరింత బలంగా మార్చుకోడానికి కొన్ని దైవకార్యాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు చేసిన మంచి పనులు ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న కుంభరాశివారు దానం, సేవ, భక్తి అనే 3 మార్గాలను అనుసరిస్తే ఆశ్చర్యకరమైన మార్పులు చూడగలరు. ఈ 4 రోజులలో కనీసం ఒకసారి శివాలయానికి వెళ్లి ప్రశాంతంగా కూర్చోండి. ఏ కోరికా కోరకండి. కేవలం మీ మనసులో ఉన్న భారాన్ని భగవంతుడి పాదాల దగ్గర ఉంచుతున్నానని భావించండి. చాలామందికి అక్కడే ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే దైవ సంకేతం ఎప్పుడూ శబ్దంగా రాదు, నిశ్శబ్దంలో వస్తుంది. శనివారం రోజున శనిదేవుణ్ణి దర్శించడం ప్రత్యేక ఫలితాన్నిస్తుంది. మీ వల్ల అయినంత మేరకు పేదవారికి ఆహారం పెట్టండి. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం ద్వారా అనేక కర్మబంధాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కర్మ విమోచనం ప్రారంభమైన సమయంలో చేసే ఈ సేవలు మీ జీవితంలో ఉన్న అదృశ్య అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సమయంలో మీకు హాని చేసిన వారిని గుర్తుచేసుకొని ద్వేషించటండి. ఎందుకంటే శత్రుబాధలు ముగింపు దశకు వచ్చినప్పుడు దైవం మీకు ప్రతీకారం కాదు, విముక్తి ఇస్తుంది. ద్వేషాన్ని పట్టుకొని ఉంటే మనమే ఆ బాధలో బంధించబడిపోతాం. వదిలేస్తే మనమే స్వేచ్ఛను పొందుతాం. ఉదయం లేచిన వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. కొంతమందికి ఇది సాధ్యం కాకపోతే కనీసం 11 సార్లైనా భక్తితో జపించండి. మంత్రం కంటే భక్తి ముఖ్యమైనది, భక్తి కంటే విశ్వాసం ముఖ్యమైనది. ఈ రోజులలో కాకులకు ఆహారం వేయడం, వృద్ధులను గౌరవించడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా శుభప్రదం. ఎందుకంటే శని అనుగ్రహం పొందడానికి ఇవి అత్యంత సులభమైన మార్గాలు. మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. దైవ సంకేతం మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం ధనం, ఉద్యోగం, విజయం మాత్రమే ఇవ్వదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు కుంభరాశివారికి అదే శక్తి క్రమంగా పెరుగుతోంది. అందుకే మీలో కలుగుతున్న సానుకూల ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. మీ మనసులో పుట్టే మంచి సంకల్పాలకు విలువ ఇవ్వండి. ఎందుకంటే ఈ కాలంలో మీ ఆలోచనల ద్వారానే దైవం మీతో మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.